సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అమలాపురం శాసనసభ్యులు శ్రీ ఐతాపత్ర ఆనందరావు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ మొదటిసారిగా అమలాపురం ఈ కోనసీమ భాగంలో వస్తూ ఎంతో అందమైన ఈ ప్రదేశాన్ని చూడగలిగిన అవకాశాన్ని నాకు కల్పించిన నాగబాబు గారికి, అదేవిధంగా ఎర్ర బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఎందుకంటే ఒక మనిషి తన ద్వారా సమాజానికి ఏ విధమైన సేవలు చేయగలము అన్నది మన అందరి ముందు, ముఖ్యంగా యువత ముందు ఒక ఆదర్శప్రాయంగా నిలిచి మనందరికీ మార్గదర్శనం చేస్తున్న మహానుభావులు శ్రీ నాగబాబు గారు, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు ఎర్ర బలరాం గారు, అమ్మగారు, వీళ్ళంతా కలిసి వాళ్ళ స్టాఫ్ కూడా ఇప్పుడే చెప్పారు నాగబాబు గారు, నేను ఇదంతా చేస్తుంటే నా స్టాఫ్ యొక్క గొప్పతనం అని ఆయన చెప్పారన్నమాట. కాబట్టి దీని నుంచి మనకు ఏం తెలుస్తుందంటే, నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తారో, ఏ విధమైన స్వార్థం లేకుండా సమాజానికి ఉపయోగపడాలి, మానవాళికి ఉపయోగపడాలి అని ఎవరైతే సేవలు చేస్తారో వాళ్ళ పేరు చిరస్మరణీయంగా ఉండిపోతుంది అని మరొకసారి మనందరికీ చెప్పిన మహానుభావుడు శ్రీ నాగబాబు గారు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా. నాగబాబు గారు ఎప్పుడైతే నన్ను ఇక్కడికి వచ్చి అందరితో మాట్లాడమన్నట్టుగా ఒక ఇన్విటేషన్ ఇస్తే, ఈ కోనసీమ ఐ బ్యాంక్ గురించి ఇంటర్నెట్లో ఏముందో అని చూడటం మొదలుపెట్టాను అన్నమాట. ఎన్నో విజయాలను వాళ్ళు సాధించారు. 7 సంవత్సరాల్లోనే 1200 ఈ కార్నియా కలెక్షన్ అంటే ఇది సాధారణం కాదు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా డొనేట్ చేయండి మీ బాడీ పార్ట్ అంటే, ఈవెన్ బ్లడ్ డొనేషన్కి కూడా చాలామంది భయపడతారు. అసలు యాక్చువల్ ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వు అని ఎవరినైనా అడిగితే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇంతెందుకు, మా పోలీస్ అకాడమీలో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంతమంది అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసి, ఇంత స్టడీ చేసి ఇంత చదువులు చదివి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేయమంటే చాలామంది రాలేదు ఆ రోజు ముందు. కాబట్టి అటువంటి అపోహలు బాగా చదువుకున్న వాళ్ళలో ఉన్నప్పుడు ఇటువంటి పల్లె ప్రాంతాల్లో ఆ భావాల గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసి ఈ విధమైన దానం మనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ద్వారా 1200 మంది నేత్రదానం చేయడం అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ జాబ్ అన్నమాట. అటువంటి చాలా కష్టంతో కూడిన పని. ఈ 1200 ద్వారా ఇప్పటికే నిన్నటి వరకు అన్నారు 700 మందికి నేత్రదానాన్ని ప్రసాదించారనమాట. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తాను. కొంతమంది రైల్లో ప్రయాణం చేస్తున్నారు. రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక అబ్బాయి, 25 సంవత్సరాల అబ్బాయి ఆ ట్రైన్లో కూర్చున్నాడు వాళ్ళ నాన్నతో పాటు. వెళుతూ చూస్తూ ఉన్నాడంట అబ్బాయి. ప్రతి ఒక్క చిన్న దాన్ని చూసి ఎంతో ఆనందంగా పొందుతున్నాడంట అబ్బాయి. అప్పుడే వర్షం మొదలవుతుంది. వర్షం పడుతుంటే వాళ్ళ నాన్న అడుగుతాడంట, నాన్న ఇదేంటి అంటే, దీన్ని వర్షం అంటారా బాబు, ఇలా ఉంటాయి వర్ష బిందువులు ఇలా పడుతుంటాయంట. ఎదురుగా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి పెద్ద పెద్ద. నాన్న ఇవన్నీ ఏంటి అంటే, అప్పుడు వాళ్ళ నాన్న అంటారు కొబ్బరి చెట్లు అంటారు. అలా ప్రతి ఒక్క విషయాన్ని ఆ అబ్బాయి అడుగుతూ వెళ్తుంటే వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు. ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ కూడా డౌట్ వస్తుంది అనమాట. ఈ అబ్బాయి 25 సంవత్సరాలు నిండిపోయాయి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అడుగుతున్నాడు అంటే ఈ అబ్బాయికి ఏమన్నా మనస్థిమితం లేదా అని చాలా మందికి అనుమానం వచ్చి వాళ్ళ నాన్నగారిని అడుగుతారు. ఈ అబ్బాయి చూస్తే 25 సంవత్సరాల వయస్సున్నాడు, ప్రతి విషయం గురించి అడుగుతున్నాడంటే ఈ చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు, మరి ఏంటి మీ అబ్బాయికి ఏమైనా మనస్థితి లేదా అంటే వాళ్ళ తండ్రి గారు ఏమంటారంటే, నిన్నటి వరకు ఈ పిల్లవాడికి చూపు లేదు, నిన్న ఇటువంటి మహానుభావులు ఎవరో దానం చేస్తే ఆ కళ్ళను ఈ అబ్బాయికి అమరిస్తే తొలిసారి ఈ అబ్బాయి ఎవరో దాత ఇచ్చిన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నాడు. అటువంటి అనుభూతిని ఈ అబ్బాయి పొందుతున్నాడు. కాబట్టి ఈ అబ్బాయి 25 సంవత్సరాల వయసున్నా కూడా తొలిసారిగా ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందుకనే ప్రతి ఒక్క విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు అన్నాడు. అంటే ఆ నేత్ర దానం చేసిన మహానుభావుని, ఇటువంటి మహానుభావులు ఎవరైతే ఇటువంటి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ ద్వారా
నేత్రదానం చేసి వాళ్ళ ద్వారా చూపును ప్రసాదించడం అంటే చూడండి ఎంత గొప్ప అనుభూతి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అనుభూతిని మనం పొందగలగాలి. మీరు ఉన్న ప్రతి ఒక్కరు 1200 మాత్రమే అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ సంఖ్య లక్షల్లో పెరగాలన్నమాట. అందువల్ల చిన్నప్పుడే పిల్లలకు ఈ విషయాల గురించి మనం చెప్పగలగాలన్నమాట. పిల్లల్ని అమ్మలు, నేను ఎప్పుడు చెప్తుంటాను, అమ్మలు టిఫిన్లు తయారు చేస్తారు పిల్లలకు. పొద్దున స్కూల్కి వెళ్తున్నప్పుడు అందులో ఒక 3-4 ఇడ్లీలు పెడతారు. పెట్టి పిల్లలకి ఏం చెప్తారంటే నువ్వు ఒక్కటే తినాలిరా అని చెప్తారు. కాబట్టి నేను అమ్మలకు ఎప్పుడు ఏం చెప్తుంటానంటే, అమ్మ ఈ 4 ఇడ్లీలతో పాటు ఇంకొక ఇడ్లీ కూడా పెట్టండి. పెట్టి పిల్లలకి ఏం చెప్తారంటే, ఎవరైనా అమ్మకు ఒంట్లో బాలేక ఆ పిల్లవాడు ఆ రోజు టిఫిన్ తెచ్చుకోకుంటే నీ టిఫిన్లో ఉన్న ఒక ఇడ్లీ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇవ్వరా అని మన పిల్లలకు చెప్పగలిగితే ఏమవుతుంది? ఆ పిల్లలకి ఏమో తెలుస్తుందంటే నా దగ్గర ఉన్నది నేను సమాజానికి ఇవ్వాలి అని వాడు ఆ క్షణం నుంచి నేర్చుకోవడం మొదలు పెడతాడనమాట. అందువల్ల అటువంటి పిల్లలకు ఆ విధమైన భావాలను కనుక మనం చిన్నప్పటి నుంచే మనం ఇవ్వగలిగితే చూడండి వాళ్ళే పెద్ద అయిన తర్వాత నాగబాబు గారి లాగా తయారవుతారనమాట. అంటే సమాజానికి వాళ్ళ అమ్మగారిని అడగండి, వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా ఈ పని చేసి ఉంటారు చిన్నప్పుడు. అందుకనే ఇప్పుడు నాగబాబు గారు సమాజానికి నేనేమైనా చెయ్యాలి అన్న భావనలతో ఈరోజు ఇక్కడ మొదలుపెట్టారన్నమాట. అందుకే ఎంతో మంది వక్తలు ఇక్కడ చెప్పారనమాట, నేత్రదానం చాలా ముఖ్యమని. నీతి శతకం అనే పుస్తకంలో మీరు ఒక్కసారి చదివితే దాంట్లో ఏం చెప్పారంటే, సర్వస్య గాత్రస్య శిరం ప్రధానం అంట. అంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో కన్నా శిరస్సు, అంటే ఈ శిరస్సు అన్నది చాలా ముఖ్యమన్నారు. రెండవది సర్వేంద్రియాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లో నయనం అంటే మన చూపు, కానీ కన్ను చాలా గొప్పవి అంటారు. అదేవిధంగా స్నానం రసనం లవణం ప్రధానం అంటారు. అంటే అన్ని రుచుల్లో ఉప్పు రుచి చాలా ముఖ్యం. అదేవిధంగా భావేత్ పానీయం ఉదకం ప్రధానం, అన్ని జలాల్లో కూడా నీరు అన్నది చాలా ముఖ్యం అంటారు. ఇది నీతి శతకంలో చెప్పబడిన పద్యం. దానివల్ల ప్రతి ఒక్క వక్త కూడా ఇక్కడ సర్వేంద్రియాం నయనం ప్రధానం అన్నారు. ఎందుకంటే ఈ చూపు లేకుంటే మనం ఏది చూడలేదు. 80% మన జ్ఞానంలో 80% మనం ఈ చూపు ద్వారా, ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తామో దాని ద్వారా మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ నయనం ప్రధానం అన్నారనమాట. అందుకనే మీ అందరికీ ఇక్కడ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ కార్యక్రమం ద్వారా నాగబాబు గారిని మనం అంతా అభినందించుకుంటున్నాం. అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ విధమైన దానాలు చేసి, అవయవ దానం చేసి మనం రక్షించుకోగలగాలి. అటువంటి అభిప్రాయాలు మనం తెలియజేయాలి, అటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. చాలా మందికి ఏముంటుందంటే, మన బాడీలో ఏదైనా అవయవం మనం దానం చేస్తే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం. అందుకని దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు ఆయన మనకి ఎక్కువగానే ఇచ్చాడు. మనకు 2 కిడ్నీలు పెట్టాడు ఆయన. మనకు, మీరు డాక్టర్ గారిని అడగండి, ఇక్కడే కూర్చున్నారు, డాక్టర్ గారు అదే చెప్తారనమాట, ఒక కిడ్నీతో మనం బతకచ్చు. అదేవిధంగా మన కాలేయాన్ని ఇచ్చాడు, లివర్ అంటాం మనం. ఆ లివర్లో 1/4 25% లివర్తో కూడా మన బాడీ మనం పనిచేయగలం. కాబట్టి 3/4 అంటే 75% లివర్ని మనం డొనేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మన కళ్ళు, మనం మరణం తర్వాత ఈ కళ్ళు ఒక 8 గంటల లోపల కనుక మనం తీయగలిగితే అది ఖచ్చితంగా మనకి ఎవరైనా అమర్చగలం. అందుకని ఇప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్న అతను చెప్పారనమాట, ఎప్పుడైతే వీళ్ళంతా వెళతారో ఎక్కడికైనా, అక్కడ ఆల్రెడీ ఒక కుటుంబ సభ్యుడు మరణించి వాళ్ళంతా దుఃఖంలో ఉంటారు. అటువంటి సమయంలో ఈయన వెళ్ళి ఆయన కళ్ళు ఇవ్వండి అని అడిగితే చాలా సమయాలు ఎన్నో గంటేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారనమాట. అందువల్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ప్రసంగాలు మనకు స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళే ఐ డొనేషన్ కానీ మిగతా డొనేషన్ కానీ వాళ్ళు ముందు పడతారనమాట. అందువల్ల ఇక్కడ సమావేశమైన అందరి తల్లిదండ్రులకు నేను చెప్పడం ఏంటంటే, పిల్లల్లో ఇటువంటి భావాలను పెంపొందించండి చిన్నప్పటి నుంచి. ఎప్పుడు అమ్మలు నాన్నలు దీవిస్తున్నప్పుడు పిల్లల్ని ఏమంటారంటే బాగా సంపాదించరా అంటారు. అటువంటి దీవెనలు కాకుండా రేపు దేశానికి ఉపయోగపడే వాడిలాగా తయారవ్వరా అని మీరు దీవించండి. చూడు, వాడి మనసులో అవే భావాలు ఉంటాయన్నమాట. నేను దేశానికి ఉపయోగపడాలి అన్న భావనలు చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాళ్ళలో ఉంటే ఎంతో గొప్పవాళ్ళుగా తయారవుతాం. దానం, ఎవరికైనా ఏదైనా చేయడం అంటే ఒక మహత్తర కార్యక్రమం అన్నమాట.
దీనికి ఇంకొక చిన్న పురాణాల్లో ఉన్న ఒక చిన్న కథ చెప్తాను. భాగవతం చదివింటే ఎవరైనా ఈ కథ మీకు గుర్తుంటుంది అనమాట. గజేంద్ర మోక్షం అని ఒకటి ఉంది. గజేంద్ర మోక్షం, అందులో ఒక ఏనుగు వెళ్ళి గజేంద్రుడు వెళ్తే అక్కడ ముసలి పట్టుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షిస్తాడనమాట. ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అని ఒక వ్యక్తిగా ఉంటాడనమాట, రాజు. ఈ ఇంద్రద్యుమ్నుడు రాజు మంచి మంచి పనులు చేస్తుంటాడనమాట. ఆ మంచి పనులు చేయడం వల్ల ఆ మనిషి స్వర్గానికి వెళతాడు. స్వర్గంలో అతని సమయం సమాప్తం అవుతుంది అనమాట. ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత స్వర్గం నుంచి పంపించేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న స్వర్గంలో ఉన్న దేవేంద్రుడు అంటాడు ఇంద్రద్యుమ్నుడితో, నువ్వు మళ్ళా భూలోకంకి వెళ్ళి నీ పేరు గురించి ఎవరైనా స్మరించుకుంటున్నారా ఏమో కనుక్కొనిరా. నీ పేరు పృథ్వీలో భూమిలో ఎవరైనా స్మరించుకుంటూ ఉంటే మళ్ళా నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తాను అని చెప్తాడనమాట. అప్పుడు ఈ ఇంద్రద్యుమ్నుడు భూమికి వస్తాడు. వచ్చినప్పుడు ఒక ఋషిని వెళ్ళి కలుస్తాడు. అంటే చాలా ముసలివాడు ఆ ఋషి. ఆ ఋషిని వెళ్ళి కలిసి అడుగుతాడనమాట, మీకు ఇంద్రద్యుమ్నుడు అని ఎవరైనా రాజు తెలుసా అంటే అతను అంటాడు, నాకు తెలియదు, కానీ నాకన్నా వయస్సులో పెద్దగా ఉన్న ఒక గుడ్లగూబ ఉంది, దాన్ని వెళ్ళి అడగండి అంటాడు అనమాట. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి ఆ గుడ్లగూబ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మళ్ళా అడుగుతాడు అనమాట. అడిగితే ఆ గుడ్లగూబ ఏమంటుందంటే, నాకు తెలియదు, ఇక్కడ ఒక కొంగ ఉంది, ఆ కొంగ నాకన్నా వయస్సులో పెద్దది, కాబట్టి దాన్ని వెళ్ళి అడగండి అంటాడు. మళ్ళా అక్కడికి వెళతాడు. వెళ్ళిన తర్వాత ఆ కొంగను ప్రశ్నిస్తే కొంగ కూడా ఏమనిందంటే, నాకన్నా వయసులో పెద్దగా ఉన్న తాబేలు ఆ చెరువులో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు అడగండి అంటే అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఆ తాబేలు ఉన్న చెరువులోకి వెళ్తే అప్పుడు తాబేలు బయటకు వస్తుంది అనమాట. అడిగినప్పుడు ఆ తాబేలుని అడుగుతాడు, ఇంద్రద్యుమ్నుడు మీకు తెలుసా అంటే ఆ తాబేలు అంటుందంటే ఏమంటుందంటే, ఒక మహానుభావుడు ఆయన ఇంద్రద్యుమ్నుడు, ఒక పెద్ద మహానుభావుడు, ఎన్నో మంచి మంచి పనులు చేశాడు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ సరస్సు మీరు ఏదైతే చూస్తుందో ఆ ఇంద్రద్యుమ్నుడు అందరికీ గోదానం చేసేవాడు. ఒకరోజు యజ్ఞం చేస్తే ఎన్ని లక్షల గోదానాలు చేశాడంటే ఆ గోవులన్నీ వెళుతుంటే ఈ స్థలంలోంచి ఈ చెరువు ఏర్పాటైంది. ఆ చెరువులో అప్పటి నుంచి నేను బ్రతుకుతున్నాను. మేమంతా ఆ మహానుభావుడి గురించి ఎప్పుడు ఆలోచించుకుంటాం అన్నది. అందువల్ల మనం చేసే ప్రతి మంచి పని ఎవరో ఒకరు గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. దీని నుంచి మనం అందువల్ల ఆ విధమైన ఇంద్రద్యుమ్నుని గురించి ఈ తాబేలు అనుకోవడం గురించి తెలిసిన దేవేంద్రుడు మళ్ళా ఆయన్ని స్వర్గలోకంలోకి తీసుకువెళ్తాడు అన్నమాట. అందువల్ల మనం చేసే మంచి పని ఎప్పుడు వ్యర్థం కాదు, వృధా కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ ఈ పనిని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆ పని గురించి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ అటువంటి మెచ్చుకోలు కోసం ఈ నాగబాబు గారు పనిచేయట్లేదు, ఒక ధ్యేయంగా పనిచేస్తున్నారు అన్నమాట. అంటే నేను సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఆ మనిషి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ ఐ డొనేషన్ గురించి కానీ భారతదేశంలో 2 కోట్ల మంది ఈ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నారు అన్నమాట. భారతదేశంలో 2 కోట్ల మంది, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం ఒక 20,000 మంది ఎక్స్ట్రాగా ఈ విధమైన బాధతో జన్మిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి మనం ఈ విధమైన నేత్రదానం మనం చేయగలిగితే ఎంతో గొప్ప అభివృద్ధిని మనం దేశంలో చూడొచ్చు అన్నమాట. మొదట ఈ ఐ బ్యాంక్ అన్నది భారతదేశంలో 1945వ సంవత్సరంలో మద్రాస్, చెన్నై నగరంలో మొదలైందన్నమాట. ఇప్పటికి ఆల్మోస్ట్ 150 ఐ బ్యాంకులు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. ఒక ముత్తయ్య గారు అని చెప్పేసి ఒక డాక్టర్ గారు వీటిని మొదలు పెట్టారు. ఐ థింక్ 1948వ సంవత్సరంలో మొదటిసారి మన కార్నియా ఆపరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది భారతదేశంలో. అదేవిధంగా 1960వ సంవత్సరంలో ఇందోర్, మధ్యప్రదేశ్లో ఉన్న ఇందోర్ అనే నగరంలో కూడా ఈ విధమైన కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందన్నమాట. ఇప్పుడే వక్త ఇక్కడ చెబుతూ సంకురాత్రి ఫౌండేషన్ గురించి కూడా చెప్పారు. ఆయన కూడా మా డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఆయన ఏంటంటే వాళ్ళ బంధువులంతా మీకు తెలిసి ఉంటుంది. కనిష్క అని ఒక విమానం
కెనడా నుంచి భారతదేశానికి వస్తూ అది కూలిపోయింది అనమాట టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో. అందులో చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరణించారు అందులో. అప్పుడు వాళ్ళ సంస్మరణార్థం ఆయన ఈ సంకురాత్రి ఫౌండేషన్ పెట్టి అప్పటి నుంచి ఎంతోమంది ఈ విధంగా ఆయన ఐ ఆపరేషన్స్ చేస్తూ ఎంతో మందిని ఆయన బ్రతికించాడనమాట. అటువంటి ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గారు. ఇక్కడ చూస్తే మన నాగబాబు గారు, వీళ్ళంతా కలిసి ఏంటంటే సమాజంలో ఉన్న గొప్ప ఉత్తములు అన్నమాట. ఇటువంటి ఉత్తమమైన సదస్సులు సమాజంలో ఉండి ఈ సమాజాన్ని కూడా ఒక ఉత్తమ సమాజంగా నిర్మించడానికి ఈ మహానుభావులు కృషి చేస్తున్నారన్నమాట. ముఖ్యం. నేను అందుకనే యూత్కి ఎప్పుడు అంటుంటాను, చాలా మంది పిల్లలు ఈరోజు మా బర్త్డే అని చెప్పేసి ఈ మధ్య వాట్సాప్ ఒకటి ఎక్కువైపోయింది అన్నమాట. ప్రతి ఒక్కరు వాట్సాప్లో ఉంటారు. ఈ వాట్సాప్లో బర్త్డే పెట్టి కేక్ అదన్నీ చేస్తుంటారు అనమాట. మేము పార్టీ ఇలా చేసుకున్నాం, ఈ హోటల్కి వెళ్ళాం, ఈ విధంగా చేసుకున్నాం. అందుకనే నేను ముఖ్యంగా యువతకి ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరూ మీ పుట్టిన రోజున దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి ఒక యూనిట్ బ్లడ్ మీరు డొనేట్ చేయండి, ఒక యూనిట్ రక్తదానం చేయండి. రక్తదానం చేస్తూ ఉండగా మీ ఫోటోను తీసుకుని దాన్ని వాట్సాప్లో పెట్టండి. మీరు సమాజానికి ఒక ప్రేరణ ఇచ్చేవాళ్ళుగా మీరు తయారవుతారని. ఎందుకంటే మంచి పనులు ఎవరైనా చూస్తే మళ్ళా చేయాలనిపించాలన్నమాట. ప్రతిరోజు ఈ పార్టీ చేసుకోవడం, కేక్ కట్ చేయడం ఇది సాధారణం, ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు నీ జన్మదినోత్సవ రోజున అంటే, నేను వెళ్ళి ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేశానంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఫీలింగ్. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలన్నమాట. ఈరోజు మనం బ్లడ్ బ్యాంకుకి వెళదాం, ఒక బ్లడ్ డొనేట్ చేసి వద్దాం అని చెప్పేసి చెప్తే చూడండి, భారతదేశంలో ఎక్కడ కూడా మనకు రక్తం యొక్క సమస్య రాదనమాట, బ్లడ్ సమస్య రాదు మనకు. తలసీమియా అనే ఒక వ్యాధి ఉంది, మీకు తెలిసి ఉంటుంది తలసీమియా. ఆ పిల్లల్లో ఏమవుతుందంటే, తలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకి వాళ్ళ ఈ మొదళ్లలోంచి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ ఇవి ఫామ్ అవ్వవు, కొత్త రక్తం వాళ్ళలో తయారవ్వదు అనమాట. అటువంటి పిల్లలకి ప్రతి 15 రోజులు ప్రతి 30 రోజుల్లోనూ ఒకసారి కొత్త రక్తం ఎక్కించాల్సి వస్తుంది. కాబట్టి ఎంత రక్తం కావాలో చూడండి. ఇటువంటిది ఒకసారి గుజరాత్లో ఇటువంటి పిల్లలకున్న ఒక హాస్పిటల్లోకి మామూలుగా ఉన్న ఎవరు కూడా అక్కడ డొనేట్ చేయడం లేదు బ్లడ్. అందరూ భయపడుతున్నారు, బ్లడ్ డొనేషన్ అంటే ఏంటో ఒక రకమైన వాళ్ళలో అపోహ. అందువల్ల ఏమవుతుందంటే కమర్షియల్ డోనర్స్ ఉంటారు వీళ్ళు. వాళ్ళ పని ఏంటంటే ఒక 3 నెలల్లో ప్రతిసారి రక్తం ఇవ్వడం. వాళ్ళు చాలా వీక్గా ఉంటారన్నమాట. ఒకసారి అటువంటి వ్యాధి ఉన్న ఒక అతను వెళ్ళి రక్తం ఇస్తే ఆ రక్తం అంతా ఈ పిల్లల శరీరాల్లోకి వెళ్ళి 30 మంది పిల్లలు ఈ వ్యాధిగ్రస్తులు అయ్యారనమాట. అయ్యి ఆ 30 మంది చనిపోయారు. చూడండి, ఇటువంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు. అటువంటి రక్తం కోసం తాపత్రయపడుతున్న పిల్లలు ఉన్నారు. ఆ తాపత్రయపడుతున్న పిల్లల కోసం మనం ఎందుకు పడకూడదు అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో చూడండి, ఆ పిల్లల యొక్క ప్రాబ్లం పోతుంది. ఆ పిల్లల మనస్సుల్లో ఏమంటుందంటే, ఈయన రక్తం నాలో ప్రవహిస్తుంది అని ఆ పిల్లవాడు చెప్పుకుంటాడు. ఎంత అనుభూతి ఉంటుందండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ రక్తం నాలో ప్రవహిస్తుంది అంటే అటువంటి అనుభూతి మీరు ఏది చేసినా కూడా మీకు దొరకదనమాట. అందువల్ల అటువంటి అనుభూతి పొందడానికి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలను మనము చక్కగా వినియోగించుకోవాలి. అటువంటి భావనలను మనం ప్రజల్లో కనుక తీసుకువెళ్ళగలిగితే చూడండి, రేపు అమలాపురం గురించి అనుకోవాలి. మీ సినిమా పాట ఒకటి ఉంది, ఈ అంటే అమలాపురం అని. కానీ నాకు అది నచ్చదు. అమలాపురం గురించి మంచిగా చెప్పుకోవాలన్నమాట ప్రజలు. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్క యువత వాళ్ళ జన్మదినోత్సవం నాడు వెళ్ళి ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేస్తారు. చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. అటువంటి అమలాపురాన్ని మనం చూడాలన్నమాట. తరువాత నాగబాబు లాంటి గారి వాళ్ళు ఇలాంటి దాతలు ముందుకొచ్చి ఎంతో మంది దాతలను ఒక చోటికి తీసుకువచ్చి వాళ్ళు ఆ విధమైన సేవలను సమాజానికి అందిస్తున్నారని మళ్ళా అమలాపురంకి ఇటువంటి మహానుభావుడి వల్ల మళ్ళా పేరు వస్తున్నారు. అందువల్ల ప్రతి జీవితంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలన్నమాట. ఆ లక్ష్యం ఏంటంటే, నా వల్ల మా ఇంటికి పేరు రావాలి, మా ప్రాంతానికి పేరు రావాలి, మా రాష్ట్రానికి పేరు రావాలి, మన అఖండమైన భారతదేశానికి పేరు రావాలని ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లక్ష్యాన్ని కనుక మనం పెట్టుకుంటే మన చేతుల నుంచి ఎప్పుడూ తప్పు జరగదు.
మన చేతి నుండి ఎప్పుడూ తప్పు జరగదు. కాబట్టి అటువంటి అమలాపురాన్ని మనం క్రియేట్ చేసి, అటువంటి అమలాపురాన్ని మనం స్థాపించి, ప్రపంచంలో ఉన్న ఎక్కడో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి భారతదేశంలో మేము వచ్చి అమలాపురాన్ని చూడాలండి, అమలాపురంలో ఉన్న మనుషుల్ని మేము కలవాలండి అని ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు అనిపించాలి. అటువంటి అమలాపురాన్ని మనం స్థాపించుకోగలగాలి. అది సాధ్యం, అది అసాధ్యం కాదు. నేను చెప్పే విషయాలన్నీ సాధ్యమే. దానికంటే ఏం చేయాలంటే మనం కొద్దిగా మన వంతు కర్తవ్యంగా మనం ఏమైనా చేయాలి అని మీరు నిర్ణయించుకుంటే, చూడండి, మొత్తం మన గురించి ఉన్న అభిప్రాయాలు, మన దేశం పట్ల ఉన్న భావనలు కూడా నా ద్వారా నేను గొప్పగా చేస్తానని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఒక అద్భుతమైన భారతదేశం ఉంటుందన్నమాట. వివేకానందుల వారి గురించి నేను ఎప్పుడూ చెప్తుంటాను. వివేకానందుల వారు ఏమన్నారంటే, మానవ సేవకి మాధవ సేవకి ఏమీ తేడా లేదంటాడు. మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తుంటాము, అది మాధవ సేవ. ఈ విధంగా నాగబాబు గారు కానీ మిగతా వాళ్ళు గారు చేస్తున్నది ఏంటంటే అది మానవ సేవ. వివేకానందుల వారు ఏమన్నారంటే, మానవ సేవకి మాధవ సేవకి ఏ విధమైన వ్యత్యాసం లేదు అని అన్నారు. కాబట్టి మనం మానవ సేవ చేస్తే చాలు, అది మాధవ సేవ చేసినట్టే అని మనం అందరూ ఇక్కడ గమనించాలన్నమాట. అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా బ్రహ్మాండంగా అంటారు వివేకానందుల వారు. ఎవరు ఇతరుల సేవలో నాశనమయ్యే శరీరాలు ఉంటాయో వాళ్ళవి ధన్య శరీరాలు అంటాడు అన్నమాట. అంటే ఇతరుల యొక్క సేవలో వాళ్ళ శరీరాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో అటువంటి శరీరాలు ధన్య శరీరాలు అంటారనమాట. అంటే మన నాగబాబు గారు అందులో ఒక ఉదాహరణ అనమాట. ఇతరుల కోసం ఆయన తపన పడుతుంటాడు, తిరుగుతుంటాడు 24 గంటలు. ఎక్కడైనా ఆయనకు అవమానం దొరికినా కూడా, జరిగినా కూడా ఎటువంటి భీతి పొందకుండా, ఎటువంటి వెనక్కి తగ్గకుండా ఆయన ముందుకే ప్రయాణం చేస్తుంటాడు. కాబట్టి అటువంటి మహానుభావులు మన దగ్గర ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో కూర్చోవడం అంటే, ఈరోజు ఆయనతో పాటు పక్కన నిలబడడం అంటే దాన్ని ఒక సత్సంగం అంటారు. నేను ఇప్పుడు సత్సంగం. ఈరోజు మనమంతా ఎందుకు వచ్చామంటే సత్సంగాని కోసం వచ్చాం. అంటే ఒకే రకమైన భావనలు ఉన్న వాళ్ళు ఒక చోటికి చేరితే వాళ్ళు ఆలోచనలు పంచుకుంటే దాన్నే సత్సంగం అంటారనమాట. ఈ సత్సంగం సందర్భంగా కూడా ఒక చిన్న కథ చెప్తాను మీకు. నారదుడి గురించి వినుంటారు మీరు. నారదుడికి ఒకరోజు డౌట్ వచ్చిందంట. ఈ సత్సంగం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడట నారదుడు. దేవుడా, ఈ సత్సంగం అంటుంటారు, ఈ సత్సంగం వల్ల ప్రయోజనం ఏంటంటే అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఒక చిన్న క్రిమి ఉంది అక్కడ. చిన్న ఒక మన ఏమంటారు, చిన్న క్రిమిని ఏమంటారు, క్రిమి ఒక చిన్న ఒక పురుగు ఉంది. ఆ పురుగును వెళ్ళి అడుగు అంటాడు. నారదుడు ఆ పురుగు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి పురుగును అడుగుతాడు, సత్సంగం వల్ల ఏం ఉపయోగమో దేవుడు నేను అడగమన్నాడంటే ఆ పురుగు అలా చూసి చనిపోతుంది. నారదుడు అనుకుంటాడు, ఏంటి సత్సంగం గురించి నేను వెళ్ళి అడిగితే ఈ పురుగు చనిపోయింది ఏంటి అనుకుంటాడు. మళ్ళా దేవుడి దగ్గరికి పరిగెత్తాడు. మీరు చెప్పినట్టు నేను ఆ పురుగు దగ్గరికి వెళ్ళానండి, నేను అడగగానే చనిపోయిందంటే అలా కాదు, నువ్వు వెళ్ళి అక్కడ ఒక పావురం ఉంది, ఆ పావురాన్ని అడగమంట. మళ్ళా నారదుడు పావురం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సత్సంగం అంటే ఏంటి, పావురం కూడా అలా చూసి మళ్ళా చనిపోతుంది. నారదుడికి భయం మొదలవుతుంది. నేను ఎందుకు ఈ సత్సంగం గురించి మాట్లాడడం మొదలు పెట్టాను, ఆయన కూడా మనసులో ఒక కోరిక ఉంది కాబట్టి మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్తాడు. నేను అడిగిన ప్రతి ఒక్కరూ ఈ సత్సంగం గురించి చనిపోతున్నారంటే అక్కడే ఒక చిన్న లేగదూడ పుట్టింది, దాన్ని వెళ్ళి అడుగు అంటాడు. మళ్ళా వెళతాడు అక్కడికి నారదుడు. వెళ్ళి ఆ లేగదూడని అడుగుతాడు, సత్సంగం అంటే ఏంటి అంటే ఆ లేగదూడ కూడా అలా చూపించి మళ్ళా అది ప్రాణాలు వదిలేస్తుంది. అప్పటి నుంచి నారదుడికి భయం పుట్టి మళ్ళా దేవుడి దగ్గరికి వెళతాడు. ఇదేంటండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారంటే అక్కడ ఒక రాజకుమారుడు ఉన్నాడు, ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అంటాడు సమాధానం. ఇప్పటి వరకు ఈ క్రిములు తర్వాత చిన్న చిన్న ఇవి ఇప్పుడు ఆ రాజకుమారుడు వాడిని అడిగితే వాడు చనిపోతాడేమో అని చెప్పేసి ఇంకా భయంతో నారదుడు వెళ్ళి ఎంతో ధైర్యం కూడా కట్టుకొని నెమ్మదిగా ఆ రాజకుమారుడి చెవుడు అడుగుతాడు, బాబు సత్సంగం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అంటే చూస్తుంటాడు, ఈ పిల్లవాడు మళ్ళీ పడిపోతాడేమో అని నారదుడికి మనసులో ఒక డౌట్ అనమాట. కానీ అప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతాడు నారదుని చూసి. నారద మహర్షుల వారు, మీరు నన్ను గుర్తుపట్టలేదా? కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న క్రిమిగా మిమ్మల్ని కలిశాను. మిమ్మల్ని కలవడం వల్ల వచ్చే జన్మలో నేను ఒక పావురంగా పుట్టాను. మళ్ళా మీరు వచ్చి కలిశారు నన్ను. ఆ తర్వాత నేను ఒక లేగదూడగా పుట్టాను. ఆ తర్వాత కూడా మీరు వచ్చి కలిశారు. దానివల్ల అతి ఉత్తమమైన మానవ జన్మను నేను ఈసారి తీసుకొని ఈ రాజకుమారుడిగా పుట్టాను.
అందువల్ల మీతో జరిగిన సత్సంగం వల్ల నేను ఉత్తమమైన మానవ జన్మను పొందగలిగాను అని ఆ మహానుభావుడు చెప్తాడు. ఇది సత్సంగం యొక్క ఉపయోగం అన్నమాట. మంచి వ్యక్తులతో మంచి ఆలోచనలతో మనం ఎప్పుడైతే కలుస్తామో మనలో కూడా ఒక భావనలు చేసి మన ఆయుష్ మన జీవితం కూడా ఒక ఉత్తమ స్థాయికి చేరడానికి మనకు అవకాశం అవుతుంది అన్నమాట. ఈరోజు ఈ మహానుభావులతో కలవడం ఏంటంటే నాకు కూడా ఒక రకమైన సత్సంగం అన్నమాట. అంటే ఇటువంటి మహానుభావుల ద్వారా స్ఫూర్తిని పొంది ఇంకా సమాజానికి మనం ఏదైనా చేద్దామన్న తపన మనలో పడుతుంది అనమాట. ఈయన చూస్తే మా అందరికీ ఈర్ష అనమాట. ఏంటంటే ఈయన ఇంత అద్భుతమైన పనులు చేస్తున్నాడు, మనం కూడా చేద్దామన్న ఒక రకమైన ప్రోత్సాహం మనలో దొరికి మనం కూడా నాగబాబు గారిని రోల్ మోడల్గా పెట్టుకొని మన ఆదర్శంగా పెట్టుకొని మనం ఎందుకు సమాజానికి చేయకూడదు అని అనుకుంటే చూడండి, చిన్న చిన్న అలా దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు అబ్దుల్ కలాం గారు. ప్రతి సమాజంలో కూడా ఇటువంటి వ్యక్తులు అలా అలా తిరుగుతూ ఉంటే నెమ్మదిగా ఆ సమాజం ప్రేరేపితమయ్యి ఆ సమాజం మొత్తం ఒక ప్రేరేపిత సమాజంగా తయారయ్యి ఆ ప్రాంతం అంతా ఒక ప్రేరేపిత ప్రాంతంగా తయారై ఒక మహత్తరమైన భారతదేశాన్ని మనం తయారు చేయొచ్చు అని అంటారనమాట. దానికి కారణం, దాని మూలం ఒక వ్యక్తిలో కలిగిన మార్పు అన్నమాట. ఒక వ్యక్తిలో కలిగిన మార్పు సమాజంలో మార్పుగా చెంది అది దేశానికే మార్పు చెంది దేశానికి ఒక గొప్ప పేరు తెచ్చే విధంగా మారుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి ఉంది అని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కేవలం నాగబాబులో గారిలో కాదు, మీ అందరిలో కూడా ఆ శక్తి ఉంది. మనం చేయాల్సింది ఒకే ఒకటి, ఆ శక్తిని మనం చూసుకోగలగాలన్నమాట. ఆ శక్తిని మీరు గుర్తించగలగాలి. ఎప్పుడైతే ఆ శక్తిని గుర్తిస్తారో మీరు కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఒక అద్భుతానికి కేంద్రంగా మీరు కూడా మారి ఇటువంటి అద్భుతమైన కేంద్రాలను సమాజంలో తయారు చేద్దామని ఈరోజు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనం చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్తుంటాం, ప్రతిరోజు వెళ్ళి దేవుడికి నమస్కరిస్తాం, ఇంట్లో కానీ గుడిలో కానీ వెళ్ళి దేవుడికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాము. మాకు ఈ జన్మను ప్రసాదించారు, ఈరోజు నాకు బాగా జరగాలి అని దేవుడికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడికి ప్రతిరోజు వెళ్ళి మనం ధన్యవాదాలు సమర్పించుకుంటాం. కానీ దేవుడు కూడా ఎదురు చూస్తుంటాడు మన కోసం. దేవుడు కూడా మనకు చెప్పగలగాలి, మనకు ధన్యవాదం చెప్పగలగాలి దేవుడు అన్నమాట. మీరు దేవుడికి ధన్యవాదం చెప్పడం కాదు, దేవుడు మనకు ధన్యవాదం చెప్పగలగాలి. నిన్ను ఈ భూమి మీద పుట్టించిన తర్వాత నువ్వు నీ పనులతో పాటు సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేసి గొప్ప మనిషిగా తయారయ్యావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని దేవుడు మనకు చెప్పగలగాలన్నమాట. ఆ స్థాయికి మనం ఎదగాలన్నమాట. కాబట్టి రోజు దేవుడి మాటలు ఎవరైనా వినగలిగే శక్తి ఉంటే, ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్న దేవుళ్ళంతా వాళ్ళ పరిసరాలు మీరు వింటుంటే రోజు థ్యాంక్ యూ నాగబాబు, థ్యాంక్ యూ నాగబాబు అని చెప్పేసి అందరు దేవుళ్ళు ఇక్కడ చెప్తూ ఉంటారనమాట ఆయన చేస్తున్న పనులకి. సో గివ్ అన్ ఆపర్చునిటీ టు ది గాడ్ టు టెల్ థ్యాంక్ టు యూ. దేవుడికి ఒక అవకాశం ఇవ్వండి, మీకు ధన్యవాదాలు చెప్పే విధంగా, ఆ విధంగా మీ జీవితాలను మార్చుకోండి అని ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దేవుడికి అవకాశం ఇచ్చి చూద్దాం, ఎంత అద్భుతమైన ఫీలింగ్ చూడండి. మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పడం కాదు, దేవుడు మనకు థ్యాంక్స్ చెప్పగలగాలి. ఆ స్థాయికి కలిగే ప్రయత్నాలు మనం చేయగలిగితే, ప్రయత్నం చేసినా చాలు. ఆ ప్రయత్నంలో మనం సక్సెస్ఫుల్ అవుతామా అన్నది కాదు, కానీ ప్రయత్నం చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో ఆ భగవంతుడు కూడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ మనకు థ్యాంక్స్ 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందువల్ల నాగబాబు గారు, దేవుడు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఈ అందరి ద్వారా దేవుడు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మీ యాత్రను ఇలాగే కొనసాగించండి. మీ యాత్రలో, మీ సత్సంగంలో మేము కూడా ఏదైనా కొంత వంతుగా మేము చేయగలిగితే మీరు పిలవండి. మీ పిలిచిన పిలుపుకు మేము వచ్చి వెంటనే మీకు సహాయం చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము అని మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ ధన్యజీవులు, వాళ్ళిద్దరూ ధన్యజీవులు. మీలాంటి మహానుభావుణ్ణి ఈ దేశానికి ఇచ్చినందుకు వాళ్ళిద్దరూ ధన్యవాదాలు, అమ్మా నాన్నలు అనమాట. వాళ్ళ జన్మ ధన్యమైందన్నమాట. అందువల్ల ఇప్పుడే వీళ్ళ నాగబాబు గారి అబ్బాయిలు కూడా వచ్చారు ఇక్కడికి నా దగ్గర కలవడానికి. వాళ్ళకి చెప్పాను, మీ నాన్నగారి కన్నా గొప్ప పనులు మీరు చేయాలరా, అప్పుడు మీరు రుణం తీసుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఆ పిల్లవాళ్ళకి చెప్పాను. అంటే ఏంటంటే ఒక పరంపరలో జరుగుతుంటుంది అనమాట. ఒక పరంపర, ఈ ఆలోచన పరంపరలో, ఒక అద్భుతమైన ఆలోచన పరంపరలతో మనం మొత్తం సమాజాన్నే మార్చవచ్చు అన్నది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమాజం చూస్తే ఏంటంటే డబ్బుకు చాలా ప్రాధాన్యం.
డబ్బు, ఎవరి దగ్గర డబ్బు ఉందంటే వాడు గొప్పవాడు ఈ సమాజం. ఇంతకుముందు ఊర్లోకి వెళ్ళి అడిగితే మంచివాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా ఈ ఊర్లో అంటే వాళ్ళు చెప్పేవాడు ఉంటారు, అందరికీ దానాలు చేసేవాడు, ధర్మాలు చేసేవాడు, ధర్మంగా బతికేవాడు, వీళ్ళు మంచివాళ్ళు అనేవాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ ఊర్లో మంచివాడు అంటే ఇమ్మీడియట్గా మనం డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాడిని చూపిస్తాం. ఆ డబ్బులు వాడు మంచి పద్ధతిలో సంపాదించాడా లేకుంటే ఏదైనా అవినీతి చేసి సంపాదించాడా దాని గురించి ఎవరు ఆలోచించడం లేదనమాట. అందువల్ల అటువంటి భావనలు సమాజంలో మనం తగ్గించాలి. ఎవరైతే మంచి పనులు చేసి డబ్బు సంపాదించుకుంటారో అటువంటి వాళ్లకు మంచి స్థానం ఉండాలి సమాజంలో అన్నమాట. అందువల్ల ఆ ఉత్తములు అని నేను ఏదైతే చెప్తానో ఇటువంటి మహానుభావులు ఆ ఉత్తములు అనమాట. రేపు వెళ్ళి అమలాపురంలో వెళ్ళి మంచివాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొదటి పేరు నాగబాబు గారి పేరు రావాలన్నమాట. ఆయన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ అటువంటి మంచితనం ఉందన్నమాట. అందువల్ల సమాజంలో ఎప్పుడైతే మనం మంచితనం ఉన్న వ్యక్తులు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులని గొప్ప వ్యక్తులు అని మనం ఎప్పుడైతే అనగలుగుతామో ఆ సమాజం రూపే మారిపోతుంది అన్నమాట. అందువల్ల అద్భుతమైన అవకాశం, ఇటువంటి అద్భుతమైన పరిసరాలు ఉన్న అమలాపురంలో మీరంతా కలిస్తే ఖచ్చితంగా మన సమాజంలో ఎంతో మంది గొప్ప వాళ్ళను మనం తయారు చేయొచ్చు అని ఈ క్షణంలో మీకు చెప్పడానికి ఇక్కడ వచ్చాను. ముఖ్యంగా యువతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, యంగ్స్టర్స్. మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడింది, అది గుర్తుంచుకోండి. మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడింది. మొన్న ఒక చోట మ్యూజియంకి వెళ్ళాను నేను. ఆ మ్యూజియంలో బ్రహ్మాండమైన శిల్పాలు కనిపించాయి నాకు. అక్కడ ఉన్న శిల్పిని అడిగితే మీరు ఎలా చెక్కారండి ఇది అంటే ఆ శిల్పి ఏమంటాడంటే తెలుసా, ఈ రాయిలో ఇంతకు ముందే ఈ మూర్తి ఉండిందండి, నేనేం చేశానంటే ఆ రాయిలోంచి అనవసరమైన ఏదైతే రాయి ఉందో దాన్ని తీసేశాను, అద్భుతమైన శిల్పం ఈ రాయిలోంచి బయటికి వచ్చింది అంటాడనమాట. అందువల్ల యువతకు నేను చెప్పేది ఏంటంటే మీలో కూడా అద్భుతమైన మూర్తులు దాగి ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒకటే పని, అనవసరమైనవన్నీ కూడా మీలోంచి తొలగించగలిగితే మీరు కూడా ఒక అద్భుతమైన మూర్తులుగా తయారయ్యి ఈ సమాజానికి మార్గదర్శనం చేసేవాళ్ళులాగా తయారగా. వాట్ ఎవర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ యువర్ బాడీ. ఏదైతే అవసరం లేదో మనకి ఆ అవసరం లేని విషయాలను మన నుంచి తీసేయగలిగితే ఎంతో అద్భుతమైన మూర్తులుగా మీరంతా తయారవుతారనమాట. అటువంటి అద్భుత మూర్తులు ఈ ప్రదేశంలో తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మీలాంటి అద్భుతమైన మూర్తులను చూసి మొత్తం స్పందించి దేశంలో కూడా అటువంటి అద్భుత మూర్తులు సంచరించే వాళ్ళుగా తయారవ్వాలి. అందువల్ల అటువంటి భారతదేశాన్ని మనం అంతా కలిసి నిర్మిద్దాం. అటువంటి అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్మిద్దాం. మన వంతు కర్తవ్యంగా సమాజం కోసం ఏవైనా చేద్దాం అని మీరు ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోండి. చూడండి ఎంత గొప్ప సమాజం నిర్మాణం. అందువల్ల అటువంటి స్ఫూర్తిని పొందడానికి మీతో పాటు నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాను అన్నమాట. మీలో భాగంగానే నేను ఈరోజు వచ్చాను. ఒక మహానుభావుని చూసి, వాళ్ళ అమ్మా నాన్నలను చూసి వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకుందామని ఈరోజు వచ్చాం. నాగబాబు గారు, నాకు మీరు ఈ అవకాశం ఇచ్చారు, నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాన్ని ఇంత ఎక్కువ ఓపికతో మీరు చేస్తున్న కృషికి అభినందనలు. మా అందరి తరఫున, ఈ మొత్తం అమలాపురంలో ఉన్న అందరి తరఫున, మొత్తం భారతదేశంలో ఉన్న అందరి తరఫున నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి వాళ్ళు మీరు మార్గదర్శనంపై ఎంతోమంది మీలాంటి వాళ్ళను తయారు చేస్తూ భగవంతుడికి ఇంకా ఎక్కువ ధన్యవాదాలు చెప్పే అవకాశాన్ని మీరు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా ఎంతో అదృష్టం నాకు. మీ అందరినీ కలవగలిగాను. అందరినీ కలవడం, మీ అందరితో నా అనుభవాలను, నా అభిప్రాయాలను పంచుకోవడం ఎంతో గొప్ప అనుభూతిగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం అంతా కలుద్దాం. కలిసి ఇటువంటి మంచి భావనలు, మంచి ఆలోచనలు మనం పంచుకొని గొప్పవాడ. నమస్కారం. ఏమంటారు కదా, అందువల్ల కూడా స్వాగతం. కాబట్టి మనం అంతా కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకుంటూ మంచి పనులు చేసే వాళ్ళను ప్రోత్సహిద్దాం. ఇది కూడా మీరు ఆలోచించాలి. అటువంటి వర్గంలో మనం వెళ్లకుండా మంచి చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనం అభిమానించి వాళ్ళను అనుసరించి మనం కూడా మంచి వాళ్ళు అవుదామని మనమంతా నిర్ణయించుకోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎర్రా బలరామమూర్తి గారికి, కోనసీమ ఐ బ్యాంక్కి నేత్రదానం చేసిన వారిని కూడా గుమ్మడి మల్లేశ్వరి గారు, భవానీ గారు